శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 55వ శ్లోకం. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగ సంరక్షణో యోగిని ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావిని సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగ సంరక్షణో యోగిని ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావిని సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగ సంరక్షణో యోగిని ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావిని సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఈశ్వరుని యొక్క శక్తిని, ఆయన ఎటువంటి వారో దీంట్లో శంకరులు చక్కగా చెప్తున్నారు. ఆధ్యాయ అంటే ప్రపంచమునకు మొదటివాడును, అమిత తేజసే మితిలేని తేజస్వరూపము కలవాడును, శృతిపదై వేదవాక్యముల చేత వేద్యాయ తెలియదగినవాడును, సాధ్యాయ భక్తానుగ్రహము కొరకు ప్రతిమాది రూపమున ప్రతిష్ఠింపబడినవాడు. అంటే మనం ఆ నిరాకారుడైన పరబ్రహ్మని మనం బోధించలేము. మనం ఆరాధించడానికి కోసం పరమాత్మ ఆకారాన్ని రూపుదాల్చి వచ్చారనమాట. విద్యానందమయాత్మనే చిదానందమయమైన ఆత్మస్వరూపుడును, త్రిజగత ముల్లోకముల యొక్క సంరక్షణ కాపాడుటయందు ఉద్యోగిని ప్రవృత్తి గలవాడును, అఖిల యోగిభిః యోగులందరి చేతను ధ్యేయాయ ధ్యానింపదగినవాడును, సురగణై దేవగణముల చేతను గేయాయ గానము చెయ్యదగినవాడును, మాయావినే చిచ్చక్తితో కూడినవాడును, సమ్యక్ తాండవ సంభ్రమాయ చక్కని తాండవ నృత్యమందు తొందరగలవాడును, జటిని జడలు దాల్చినవాడును, సంభవే సుఖకరుండగును అగు తే నీ కొరకు సా ఆ ఇయం ఈ నతి నమస్కారము అగుగాక అన్నారు. అంటే పరమేశ్వరుడు ఎలాంటి వాడో సింపుల్గా ఇక్కడ చెప్పారు. ఆద్యుడు, అమిత తేజోవంతుడు, శృతిగోచరుడు, సాధ్యుడు, చిదానందమయ ఆత్మస్వరూపుడు, ముల్లోకాలను కాపాడటంలో ప్రవృత్తి గలవాడు, యోగులచే ధ్యానింపబడువాడు, దేవగణాల చేత గానం చెయ్య తగినవాడు, చిచ్చక్తి కూడినవాడును, చక్కని తాండవ నృత్యంలో సంభ్రమం గలవాడును, జటాధారియు సుఖకారణుడు అయిన శంభునికి నమస్కరిస్తున్నాను అన్నారు కదా. అంటే ఆదిదేవుడు, తేజస్వంతుడు, వేదవేద్యుడు, భక్తసులభుడు, చిదానందుడు, జగద్రక్షకుడు, జ్ఞానగమ్యుడు, సురకీర్తనుడు, చిచ్చక్తియుతుడు, తాండవ నృత్య తత్పరుడు, జటాధారి, సుఖకరుడు అయిన శివునికి నమస్కారం. అంటే శివునికి ముందెవ్వరూ లేరు, అందుకనే శివపార్వతులను ఆది దంపతులు అంటారు. అంటే వాళ్ళకి ఎవరు తల్లిదండ్రులు లేరు. అంటే తల్లిదండ్రులు కూడా శివునికి లేరు అని అర్థం కదా. ఒకసారి పార్వతి, నేను నా తల్లి తండ్రి పేర్లు చెబుతాను, మీరు మీ తల్లిదండ్రి పేర్లు చెప్పగలరా అని అడిగిందట.
అందుకు శివుడు ఏ పేర్లు చెప్పాలో తెలియక ఏం చెయ్యాలో తోచక చివరికి తెగించి, నేను నా అత్తామామ పేర్లు చెబుతాను, నువ్వు మీ అత్తామామ పేర్లు చెప్పగలవా అని కార్బన్ కాపీ తెలివితో అడగాల్సి వచ్చిందట. అంటే దీన్ని బట్టి శివునికి తల్లిదండ్రులు లేరని, శివుడే మొదటివాడు, ఆదిదేవుడు అని నిర్ధారించుకోవలసి ఉంటుంది. తల్లిదండ్రులే ఉంటే వాళ్ళే ఆది దంపతులు, ఆదిదేవుళ్ళు అయి ఉండేవారు కదా. అందుకని శివుడు మొట్టమొదటివాడు. అలాగే సకల దేవతలతో సహా సకల సృష్టి ప్రళయకాలంలో కాలవశమై శివునిలోకి లీనమైతే ఆ ప్రళయానికి సాక్షిభూతుడిగా సదాశివుడు ఒక్కడే ఉంటాడు. అందుకని శివుడు చిట్ట చివరివాడు. అందుకనే ఆ తల్లికి సర్వమంగళ అని పేరు కదా. మనం సౌందర్యంలో చెప్పుకుంటాం కదా, శివుని వల్ల ఆ తల్లి తాటంకాలే శివునిని కాపాడుతున్నాయట. కృష్ణ పరబ్రహ్మణే నమః. యజుర్వేదంలోని రుద్ర సూక్తాల్లోనూ ఈశావాసాది ఉపనిషత్తుల్లోనూ పూర్తిగా ప్రతిపాదింపబడిన ఈశుడే భక్త సులభుడు, బోళాశంకరుడు. ఉద్ధరణ నీరు నెత్తిమీద పోస్తే చాలు ఉబ్బిపోయే ఉబ్బులింగడు. యోగమూర్తి అవడం మూలాన యోగులందరూ శివుణ్ణే ధ్యానిస్తారు. 3 కన్నులతో త్రికాల జ్ఞానం కలవాడు కాబట్టే ముల్లోకవాసులకు ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలిసి అవసరమైతే వారిని కాపాడుతూనే ఉంటాడు. ఇంతటి మహిమాన్వితుణ్ణి సురులంతా కీర్తిస్తారు, పూజిస్తారు. తాండవ నృత్యం చేసి ఆనందింపజేసే అటువంటి శివునికి కోరి కోరి నమస్కారం చెయ్యాలి అంటున్నారు ఆదిశంకరులు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.